ఏప్రిల్ 22 పహల్గామ్ దాడి తర్వాత పాక్ భారత్ మధ్య ఎన్నో ఉద్రిక్త పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉగ్రదాడి తర్వాత ప్రతి దాడిగా ఉగ్రమూకలపై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. ఆ తర్వాత పాకిస్తాన్ సైనిక చర్య చేపట్టింది. ప్రస్తుతానికి కాల్పుల విరమణతో ఉన్నారు. ఈ క్రమంలో పాక్ ముఖ్యంగా మనం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో సింధు జలాల ఒప్పందానికి సంబంధించి అదొక కీలక పరిణామంగా కూడా మనం చెప్పొచ్చు. సో ఈ క్రమంలో ప్రస్తుతం పాకిస్తాన్ నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో భారత్కు పాకిస్తాన్ లేఖ రాసింది. కొంత ఎండుతోంది. కాస్త సింధు జలాల ఒప్పందానికి సంబంధించి పునఃసమీక్షించండి, విడుదల చేసే విధంగా ఆలోచించండి అని చెప్పేసి రిక్వెస్ట్ నోట్ పంపింది. అండ్ దీంతో పాటు అటు బలూచిస్తాన్ ముఖ్యంగా భారత్ అండ్ ఐరాసాకు స్వతంత్ర దేశం కోసం మాకు మద్దతు పలకాలి అని చెప్పి విన్నవించుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు పాక్కు మద్దతు ఇచ్చినటువంటి దేశాలకు సంబంధించి మన భారతీయులు ముఖ్యంగా టర్కీ అండ్ అజర్బైజాన్కు సంబంధించి అటు పర్యాటకంగా కావచ్చు, వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ ఉత్పత్తి ఏవైతే మనం దిగుమతి చేసుకుంటున్నామో వాటికి సంబంధించి వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బ్యాన్ చేసినటువంటి క్రమం చూస్తున్నాం. బాయ్కాట్ టర్కీ అనేది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి క్రమంలో మాట్లాడదాం. ఆల్మోస్ట్ కాల్పులకు సంబంధించి పాకిస్తాన్ మళ్ళీ తోకజాడించే అవకాశాలు అయితే కనిపించట్లేదు. అంటే విరమణ ఒప్పందం జరిగినా కూడా 2-3 సార్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాం. ప్రస్తుతానికి దాని పొజిషన్ అలా కనిపించట్లేదు. ఎందుకంటే భారత్కు నిన్న పాకిస్తాన్ రాసినటువంటి ముఖ్యంగా సింధు జలాలకు సంబంధించిన పెట్టిన రిక్వెస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. అమర్నాథ్ గారు, వీరు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి. డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి. రెహమాన్ గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి. అందరికీ వెల్కమ్ టు ది డిబేట్. ముందుగా చరణ్ గారు, మీ దగ్గర నుండే స్టార్ట్ చేస్తా. అంటే ముఖ్యంగా అమెరికాకు సంబంధించి ఆల్మోస్ట్ దెర్ ఇస్ నో డౌట్ కాంగ్రెస్ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు సపోర్టుగా ఉంటాం, పాకిస్తాన్కు సరైన బుద్ధి చెప్పాల్సిందే, సో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము వెనకుంటామని చెప్పారు. అది దేశ ప్రజలు కూడా చూశారు. అక్కడ ఎక్కడ తప్పు పట్టేది లేదు. కానీ అమెరికాకు సంబంధించి అంటే ట్రంప్ కొన్ని సందర్భాల్లో చేసినటువంటి ట్వీట్ కావచ్చు, ముఖ్యంగా ఈ కాల్పుల విరమణకు సంబంధించి క్రెడిట్ తాను కొట్టేయడానికి చేసినటువంటి కామెంట్స్ కావచ్చు. సో దాంతో అమెరికా అన్నటువంటి పదే ప్రస్తావన, ముఖ్యంగా అమెరికా జోక్యం ఏంటి, మనం అమెరికాకు విధేయతగా ఉన్నామా అని కాంగ్రెస్ చేసినటువంటి కామెంట్స్ పట్ల నిన్న ఏమైనా సమాధానం దొరికిందేమో అని అనిపిస్తోంది. అమెరికాకు సంబంధించి సుంకాల ఈ టారిఫ్ను పెంచుతున్నట్టు భారత్ కూడా నిర్ణయం తీసుకుంటోందని తెలిసింది కదా. సో ఈవెన్ మా జోక్యం అసలు ఒప్పుకునేది లేదు అని చెప్పేసి నిన్న అనౌన్స్మెంట్ కూడా ఇచ్చినట్టున్నారు. సో దానిపై మీరు చెప్పండి. అంటే ప్రధానంగా భారత్ ఎప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ విషయంలో మూడవ దేశం యొక్క పాత్ర ఉండొద్దు, మూడవ దేశం యొక్క ప్రమేయం ఉండొద్దు అని చెప్పేసి ఆనాడు ఎప్పుడైనా ఏ ప్రధానమంత్రి ఉన్నా కూడా ఆ వేళలోనే ముందుకు పోతా ఉంది. కానీ ఇక్కడ ట్రంప్ గారు నేను 48 గంటల పాటు కష్టపడి 2 దేశాలను ఒప్పించినా, నేను టారిఫ్లు విధిస్తానని చెప్పడంతో 2 దేశాలు అంగీకరించని చెప్పిన తర్వాత భారత ప్రభుత్వము మౌనం వహించింది. ఎందుకంటే ట్రంప్ గారు నిర్ణయం మేరకు జరగలేదని చెప్పేసి భారత ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పి భావించినాం. అదే కాక ఒక అడుగు ముందుకేసి ట్రంప్ గారు ఏమన్నారంటే, భవిష్యత్తులో పాకిస్తాన్ అధ్యక్షుడు భారత ప్రధానమంత్రి నేను డిన్నర్కి ఇన్వైట్ చేస్తానని చెప్పేసి వారు కూడా మాట్లాడిన సందర్భం మనం చూసినాం. కాబట్టి దాని విషయంలో కూడా భారత ప్రభుత్వము మౌనం వహించింది, దాని విషయంలో ఖండించిన సందర్భం మనం చూడలేదు. అదే కాకుండా పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి ఎప్పుడైతే పహల్గామ్ సంఘటన జరిగిన తర్వాత భారతదేశంలో ప్రజలంతా కావచ్చు, అదేవిధంగా భారతదేశంలో పార్టీలు కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ వ్యవస్థ కావచ్చు, అన్ని కూడా భారత సైన్యం కావచ్చు, భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము పూర్తి స్థాయి మద్దతు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించిన సందర్భం మనం చూసినాం. అదే పాకిస్తాన్ ప్రభుత్వానికి అక్కడ పార్లమెంట్ లో కూడా పూర్తి స్థాయి మద్దతు లభించే పరిస్థితి. ఏకంగా వారి పార్లమెంట్ లో కొంతమంది ఎంపీలు అయితే ఇండియా పేరు ఎత్తడానికి మా ప్రధానమంత్రి అదేవిధంగా భయపడుతుందని చెప్పేసి ఏకంగా వాళ్ళ పార్లమెంట్ లో చర్చ అయిన సందర్భం మనం చూసినాం. అదే కాకుండా మీకు యుద్ధం వస్తే మీరు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి ఎంపీని విదేశాలకు పారిపోతారని చెప్పిన సందర్భం మనం చూసినాం. అదే కాకుండా అక్కడ పాకిస్తాన్ లో రకరకాల లుకలుకలు ప్రాణమైన పరిస్థితి, ఎందుకంటే బలికిస్తాన్ కావచ్చు, అదే కాకుండా హిందూ సంబంధించినటువంటి చరణ్ గారు అమెరికాకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా మనం కూడా అంటే మనకు ఏవైతే కొన్ని టారిఫ్లకు సంబంధించి
వెసులుబాటు కల్పించారు ఒక 3 నెలలు. బట్ 127, 140 వరకు పెంచి కూడా తగ్గించి మళ్ళీ 3 months మాత్రం యాజ్ యూజువల్గా పాతవే నడుస్తావని చెప్పిన క్రమంలో అండ్ మనం కూడా అంటే మన వాటికి సంబంధించి మనం దిగుమతి చేసుకునేటువంటి వాటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున టారిఫ్స్ విధించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా ప్రతీకార సుంకంగా అంటే వాళ్ళు పెంచుతున్నారు కాబట్టి నెక్స్ట్ మన అటెంప్ట్ ఇదే అని చెప్పడమే కదా. సో అక్కడ ఎక్కడ తగ్గినట్టేమో అనిపించట్లేదు అమెరికాకు ముందు. మేడం ఇక్కడ పెద్ద ఎత్తున భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నప్పుడు అదేవిధంగా అమెరికా పెద్దన్న పాత్ర పోషిస్తా ఉంది. ఇప్పటివరకు భారతదేశంలో ఏ ప్రధానమంత్రి కావచ్చు, వాజ్పేయి గారు కావచ్చు, అదేవిధంగా మౌనము అని చెప్పినటువంటి మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు కావచ్చు, లాల్ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు, ఆనాడు ఉన్నటువంటి పివి నరసింహరావు గారు కావచ్చు, ఎవరు కూడా ఇప్పటివరకు భారత ప్రభుత్వం విషయంలో థర్డ్ పార్టీ ఒప్పందాన్ని ఏనాడు మధ్యవర్తిత్వాన్ని ఏ ప్రధానమంత్రి కూడా అదేవిధంగా అగ్రి అయిన సందర్భం మనం చూడలేదు. అదే కాకుండా ఇక్కడ ట్రంప్ కావచ్చు, అమెరికా పెద్ద ఎత్తున జోక్యం చేసుకుంటా ఉంటే కూడా భారత ప్రభుత్వం ఎక్కడ కూడా ఖండించిన సందర్భం మనం చూడలేదు. కాబట్టి భారతదేశంలో వ్యతిరేకత వస్తా ఉంది కాబట్టి ఇప్పుడు ఏదో అమెరికా మీద మేము సుంకాలు విధిస్తామని చెప్పేసి ఇది నష్ట నివారణ చర్యల్లో భాగంగా మాత్రమే ఇది ఒక ప్రచారం ప్రాపగండ చేసే ప్రయత్నంలో భాగంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ముందుకు పోతున్నారు. చరణ్ గారు నాకు వచ్చిన డౌటే ఇది మామూలుగా ప్రతిపక్షాలు లేదంటే అంటే సారీ అధికార పక్షానికి సంబంధించి బీజేపీ వాళ్ళు చేస్తున్న కామెంట్ కాదు. మొన్న ప్రధానమంత్రి గారు మాట్లాడినప్పుడు అంటే ముఖ్యంగా ట్రంప్ ప్రస్తావన తీయలేదు కాబట్టి మాకు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు, కాశ్మీర్పై మాకు స్పష్టమైన వైఖరి ఉంది, పీఓకేకు సంబంధించి ఈవెన్ చర్చల సందర్భంలో కూడా ఇది మాట్లాడతావే తప్ప ఈ వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో కూడా ఎక్కడా ఎవరి ప్రస్తావన లేదు అన్నటువంటివి కొన్ని చేశారంటే డైరెక్ట్ ట్రంప్ నీ మధ్యవర్తిత్వం అవసరం లేదు అని చెప్పలేరు కదా. మేడం ఇక్కడ దయచేసి విక్రమ్ మిస్త్రీ గారు ఉన్నారు. విక్రమ్ మిస్త్రీ గారి మీద కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగినటువంటి పరిస్థితి మనం చూసినాం. అవును. అదే కాకుండా పెద్ద ఎత్తున ఎవరైతే ఈ ఒప్పందానికి సంబంధించినటువంటి ఆల్రెడీ యుద్ధం ముగుస్తుందని చెప్పినటువంటి ఎవరైతే సైనికులలో ఉన్నటువంటి అధికారులు ఖురేష్ గారు కావచ్చు, అదేవిధంగా మిగతా వాళ్ళ మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగినటువంటి సందర్భం మనం చూసినాం. కాబట్టి ఎప్పుడు కూడా భారత ప్రభుత్వం మధ్యవర్తిత్వాన్ని కోరుకోలేదు. అదే కాకుండా సిమ్లా ఒప్పందం, గతంలో సిమ్లా ఒప్పందం ఉంది, తర్వాత సింధు జలాలు బంద్ చేసినప్పుడు ఏకంగా చూడండి మీరు పాకిస్తాన్ కు 7 బిలియన్లు కావాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టుకుంటే అమెరికా $1 బిలియన్ ఆల్రెడీ రుణం ఇప్పించిన పరిస్థితి. పాకిస్తాన్ లో వాతావరణం బాగాలేదు, అక్కడ ప్రజల మద్దతు కూడా పాకిస్తాన్ ప్రభుత్వం లేని పరిస్థితి. సైన్యాధ్యక్షుడు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడు, అక్కడ ఉన్నటువంటి షరీఫ్ గారు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు, పార్టీల మధ్య అనేక్యత ఉంది. అదేవిధంగా ఇమ్రాన్ రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ సందర్భంగా ఒప్పుకోవడంతో పీఓకేకి సంబంధించి కావచ్చు, తీవ్రవాదం సంబంధించిన సమస్యకు పరిష్కారం లభిస్తుందని చెప్పేసి భారతదేశం ప్రజలంతా కూడా ఆశించినప్పటికీ ఆ స్థాయిలో మనం అందుకోలేకపోయినా, ఆ స్థాయిలో మనకు రిజల్ట్ రాలేదని చెప్పేసి భారతదేశం అమర్నాథ్ గారు ఉన్నారు. కాబట్టి ఈ సైడ్ ట్రాక్ చేయడం కోసం మాత్రమే భారత ప్రభుత్వము ట్రేడింగ్ సంబంధించిన వ్యవహారంలో మేము సుంకాలు వేస్తామని చెప్పేసి నష్ట నివారణ చర్యల్లో భాగంగా మాత్రమే ఇలాంటి ప్రతిపాదన తీసుకొచ్చి కనపడతా ఉంది. ఓకే అమర్నాథ్ గారు, అంటే అనుకున్నంత స్థాయిలో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పలేదు అనేది ఇక్కడ వర్షన్. అండ్ ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే సుంకాలకు సంబంధించి పెంచాలి, టారిఫ్లు పెంచాలని తీసుకునేటువంటి నిర్ణయం నష్ట నివారణ చర్యలుగానే భావిస్తున్నారు. ఓకే, నమస్తే మేడం. ముందుగా మీకు అట్లాగే మన ప్యానెల్లో ఉన్న చరణ్ గారికి, రెహమాన్ గారికి, మన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆర్మీ, మన వైమానిక దళం, మన సైన్యము, భారత సైన్యము ప్రపంచానికే అంటే ఒక్క పాకిస్తాన్కే కాదు ఎంటైర్ వరల్డ్ కు ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రతి రోజు కూడా ప్రతి గంటలో కూడా మన అప్పర్ హ్యాండ్ అంటే పాకిస్తాన్ అనేది ఒక చిన్న చిటుకు దేశము, దానితో కంపేర్ చేస్తే భారత ఆర్మీ కావచ్చు, భారత సైనికులు కావచ్చు, మన యొక్క ప్రతిభా పాఠవాలు న్యూ ఏజ్ వార్ఫేర్ లో అంటే జ్యోత్స్న గారు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. 2001లో ఏదైతే కార్గిల్ వార్ జరిగిన తర్వాత లాస్ట్ 25 years లో ఎప్పుడు కూడా మనం న్యూ ఏజ్ వార్ఫేర్ లో మనం వెళ్ళలేదు. అంటే సైనికులు బుల్లెట్లతో కొట్టుకునేంత ఓల్డ్ ఏజ్ వార్ఫేర్ చేయలేదు. ఇప్పుడు చేసింది వాడు అక్కడి నుంచి డ్రోన్ వేస్తాడు, వాడు ఎవడో తెలియదు, మనకు ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎక్కడ కూర్చున్నాడో తెలియదు, మనం ఇక్కడి నుంచి దాన్ని డిఫెన్స్ చేస్తాం. సో దిస్ ఇస్ ద కంప్లీట్లీ న్యూ ఏజ్ వార్ఫేర్. ఇక్కడ జరిగితే నష్టము సివిలియన్స్ కి ఎక్కువ జరుగుతుంది నష్టము. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ న్యూ ఏజ్ వార్ఫేర్ లో ఇటువంటి వార్ఫేర్ లో కూడా భారత టెక్నాలజీ, భారతదేశంలో ఉన్న ఇండిజినైజ్ టెక్నాలజీ కూడా ఒక అద్భుతమైన అప్పర్ హ్యాండ్ చూపించడం అనేది మొత్తం ప్రపంచానికే ఒక మెసేజ్ ఇవ్వడం అనేది
చాలా చక్కగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కావచ్చు, ఆర్మీ కావచ్చు తీసుకున్న నిర్ణయం, చేసిన విధానం. అయితే ఇక్కడ ఒక 4 పాయింట్లు మనం అబ్జర్వ్ చేయాలి. నెంబర్ 1, చాలా కేటగారికల్ గా ప్రధానమంత్రి గారు సీజ్ ఫైర్ అనేది ఒక పాజ్ మాత్రమే, సీజ్ ఫైర్ లేదు, సీజ్ ఫైర్ అన్న పదమే ఉపయోగించలేదు ఎవరు కూడా. భారత ప్రభుత్వం కావచ్చు, విదేశాంగ శాఖ కావచ్చు, ఆర్మీ కావచ్చు, వీఆర్ జస్ట్ పాజింగ్ ఆపరేషన్ సింధూర్ అని మాత్రమే చెప్పారు. దయచేసి అర్థం చేసుకోవాలి, అది ప్రజలకు కూడా రీచ్ కావాలి. పదే పదే సీజ్ ఫైర్ అన్నంత మాత్రాన ప్రజలు ఎక్కడ అది హర్షించరు, దాన్ని తప్పు పడతారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అట్లాంటి ప్రయత్నం చేస్తారు. రెండోది, ప్రధానమంత్రి గారు చాలా కేటగారికల్ గా చెప్పారు, దేర్ ఇస్ నో, వీ డోంట్ ఎంటర్టైన్ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ అని చెప్పారు. అంటే న్యూక్లియర్ అప్పుడు ట్రంప్ చేసిన, ఇప్పుడు మేడం బేగానీ కా షాదీ మే అబ్దుల్లా దీవానా అని ఒక సామెత ఉంటుంది తెలంగాణలో. ఇప్పుడు ట్రంప్ అనేటోడు, ట్రంప్ బీయింగ్ ట్రంప్ ఏం మాట్లాడతాడో, ట్రంప్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో, ఒక జర్నలిస్ట్ అడిగితే డిడ్ ఐ సే దట్ అంటాడు 2 రోజుల తర్వాత. ఆ తర్వాత ఐ హావ్ నెవర్ సెడ్ దట్ అంటాడు. కశ్మీర్ ప్రాబ్లమ్ ఈజ్ 1000 year ప్రాబ్లం అంటాడు. ఇట్లా ఏదైనా చెప్పొచ్చు ట్రంప్. ఇప్పుడు ట్రంప్ మాటలను పట్టుకొని మనం చర్చలకు తీస్తే ట్రంపే వచ్చి దానికి సొల్యూషన్ చేయాలి. అది మనకు అర్థం కాదు, ఎందుకంటే వీఆర్ నాట్ అకౌంటబుల్. నో ఇండియన్, అంటే మొత్తం 140 కోట్ల మంది ఇండియన్స్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ ఎవరు కూడా ట్రంప్ మాటలను ఎట్లా అకౌంటబుల్ అవుతారు? ప్లస్ హౌ కెన్ వి అడ్వకేట్ హిస్ వాయిస్? వీ కెనాట్ స్టాప్ హిస్ వాయిస్ ఆల్సో. హీ కెన్ టాక్ ఎనీథింగ్, రైట్? బికాస్ హీ ఈజ్ సిట్టింగ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ చైర్. మూడో అబ్జర్వేషన్ ఏంటంటే, ఒకవేళ పాకిస్తాన్ తో మాటలు ఉంటే, చర్చలు ఉంటే, అది దేని మీద ఉంటే అనే దాని మీద కూడా ప్రధానమంత్రి గారు క్లారిటీ ఇచ్చారు. ఓన్లీ పిఓజేకే పైన కానీ టెర్రరిజం పైన కానీ మాత్రమే టాక్స్ ఉంటాయి. అసలు కాశ్మీర్ అనే అంశమా టాక్స్ లో లేనేదు. ఎప్పుడో ప్రకటించాం మనం, మన ప్రభుత్వమే కాదు, ముందున్న యూపీఏ ప్రభుత్వం కావచ్చు, అంతకు ముందున్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా అదే ప్రకటించి అదే కంటిన్యూ. దట్ పాలసీ హ్యాస్ నాట్ బీన్ చేంజ్, రైట్? ఈ 4 విషయాలను చెప్తూ ప్రధానమంత్రి ఇంకొక అద్భుతమైన కంక్లూజన్ ఏమి ఇచ్చారంటే, దేర్ ఈజ్ నో థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అని చెప్పారు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే జ్యోత్స్న గారు, మనం కూడా ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. ఎందుకంటే ఎవరైనా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా, ఎందుకంటే ఈ రోజు హైలీ చార్జ్డ్ ఎమోషన్స్ తో ఉన్న సొసైటీ మనది. ఈ రోజు పాకిస్తాన్ మొత్తం తుక్కు రేగొట్టాం సార్ మనము. మేడం ఒక 2-3 నెలలు, అంటే 1971 వార్ను మనం గిట్ట ఒక రెఫరెన్స్ కింద తీసుకుంటే, లేకుంటే 2000 లో జరిగిన కార్గిల్ వార్ను ఒక రిఫరెన్స్ గా తీసుకుంటే, అది సైనికులకు మధ్య జరిగిన ఓల్డ్ ఏజ్ వార్ఫేర్ లో ఒక 2-3 నెలల్లో చేయాల్సిన నష్టాన్ని జస్ట్ 25 నిమిషాల్లో చేశారు. ఇక మనకు సాటిస్ఫై చేయాలంటే మనల్ని సాటిస్ఫై చేయడానికో, లేకుంటే ఎవరో సోషల్ మీడియాలో పెట్టిన మెసేజ్ల కోసమో, లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఎక్కడన్నా ప్రతినిధి మాట్లాడిన సందర్భాన్ని పట్టుకొని మనం ఈగో తీసుకొని, అమర్నాథ్ గారు ఇప్పుడు పహల్గామ్ దాడికి, ఉగ్ర దాడికి ప్రతిచర్యగా దాడి జరిగింది అండ్ చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ కూడా ఫేస్ చేశారు. జ్యోత్స్న గారు ప్లీజ్ కరెక్ట్ మీ. ఓన్లీ పహల్గామ్ దాడి కాదు, ఇప్పటి వరకు అనేక రోజుల నుంచి పాకిస్తాన్ అనేది డెత్ బై 1000 cuts అనే స్ట్రాటజీతో ఇండియాను ఇబ్బంది పెడుతున్నది. ఒక అద్భుతమైన వాళ్ళకు ఒక బుద్ధి చెప్పాలి. బట్ ఈ సందర్భంలో మొదలు పెట్టిన సింధూర్ అనేది, ఆపరేషన్ సింధూర్ అనేది, అయితే పహల్గామ్ ఉగ్రవాదులు ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా కానీ వాటికి సంబంధించిన వివరాలు ఏం లేకుండానే క్లోజ్ చేయబడింది అని అనిపించింది. అందుకే ఇది క్లోజ్ అని కాదు, బట్ అధికారికంగా ప్రధానమంత్రి అటువంటి వ్యక్తి మీడియా ముందుకొచ్చి ఇట్ ఈస్ జస్ట్ ఎ పాజ్, ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఆన్ అని చెప్పిన తర్వాత కూడా ఎవరైనా మూర్ఖులు ఆపరేషన్ సింధూర్ క్లోజ్ చేశారు అని అన్నారు అనుకోండి, వాళ్ళని మూర్ఖులను అనాలా ఇంకోళ్ళు అనాలా? చెప్పండి మీరే. ఎవరు ఆపరేషన్ సింధూర్ ను క్లోజ్ చేశామని ఎవరు చెప్పాలి? అయితే భారత సైన్యం చెప్పాలి. వాళ్ళు చెప్పలేదు. వాళ్ళు కూడా చాలా కేటగారికల్ గా, వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్ వర్డ్స్ ఉపయోగించారు. వాళ్ళు దే క్లియర్లీ సెడ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ అ పాజ్. అండ్ భారత అంటే త్రివిధ దళాల అధిపతి కావచ్చు, లేకుండా రాష్ట్రపతి గారు ఏమని చెప్పారా? చెప్పలేదు. మన ప్రధానమంత్రి ఏమని చెప్పారా? గవర్నమెంట్ క్యాబినెట్ హెడ్ ఆయన చెప్పలేదు. మరి ఎవరు చెప్పాలి వీళ్ళకు? అంటే కాంగ్రెస్ పార్టీ బట్ విరమణ ఒప్పందానికి అంగీకారమే కదా మేడం. ఎవ్రీడే కూంబింగ్ ఈస్ గోయింగ్ ఆన్ మేడం. ఇప్పుడు మీకెవరు ప్రూవ్ చేయాలి? ఆర్మీ ప్రతి రోజు కూంబింగ్ చేస్తున్నది. నిన్నటికి నిన్న 3 టెర్రరిస్టులను చంపామని ఫోటోలు బయటకు వచ్చినాయి. ఆపరేషన్ కిల్లర్ అన్నారు దాన్ని, రైట్? ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎలుకలు దాక్కున్నట్టు కలువులలో దాక్కున్నారు. మొత్తం హిందూకుష్ రేంజ్ లో 50,000 స్క్వేర్ కిలోమీటర్ల రేంజ్ లో వాళ్ళు దాక్కొని ఉన్నారు, రైట్? మీకు ఒక కర్రెగుట్టలలో 30 మంది నక్సలైట్లను దొరకబట్టడానికి 2 నెలల నుంచి 28,000 మంది పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. అటువంటి సెర్చ్ ఆపరేషనే రేపు రాబోయే రోజులలో హిందూకుష్ రేంజ్ లో కూడా జరగాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే టెర్రరిస్టులు అనేటి వాళ్ళు కలువులలో మేడం
ఒక టెర్రరిస్ట్ యొక్క రోజువారీ యావరేజ్ మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది మేడం? వాళ్ళకి ఒక 2 రొట్టెలు పొద్దున 2 రొట్టెలు రాత్రి పెట్టేస్తే వాడు 2 బుల్లెట్లు పట్టుకొని ఎవరినైనా ఎప్పుడైనా వేసేయచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో ఉంది. అలాంటిది హిందూ కుష్ రేంజ్ మొత్తం కూడా మీరు ఒక్కసారి గూగుల్ మ్యాప్స్ లో చూస్తే హిందూ కుష్ రేంజ్ ఎంత పెద్దగా ఉంటుంది, మనకు గిల్గిత్ బల్తిస్తాన్కి ఎంత దూరం ఉంటుందో అర్థమవుతుంది. అంటే మనం మాట్లాడడం చాలా తేలికగా మాట్లాడొచ్చు, వాళ్ళేం చేయలేదు వీళ్ళేం చేయలేని. మనం ఈ రోజు కూడా 1971 వార్ గురించి ఈ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా దాన్ని క్వశ్చన్ చేయదు. ఎందుకు? అక్కడి పరిస్థితుల్లో 1971 లో మనం వార్ గెలిచామని చెప్తున్నాము. 90,000 మంది సైనికులను 3 ఏళ్ళు మనం మేపాం. పాకిస్తాన్ సైనికులను 3 ఏళ్ళు వాళ్ళకు భోజనాలు పెట్టించి వాళ్ళకు వ్యవస్థలు చేసి వాళ్ళని పంపించాము. ఒక్క సైనికులను మనము ఇబ్బంది పెట్టామా? పెట్టలేదు. 1 ఇంచు భూమి అయినా తీసుకోగలిగినామా? మనం వారు గెలిచినాం కదా. అటు బంగ్లాదేశ్ బార్డర్లు కావచ్చు, ఇటు ఎల్ఓసి దగ్గర కావచ్చు, 1 ఇంచు భూమి కాదు కదా, 1 గజం భూమి కూడా మనం తీసుకోలేకపోయినాం కదా. ఎందుకు తీసుకోలేకపోయామనే క్వశ్చన్ కు ఆన్సర్ లేదు. ఎందుకంటే అప్పటి పరిస్థితులను బట్టి అప్పటి ప్రభుత్వము వాళ్ళు ఒక డిసిజన్ తీసుకుంటారు, దాన్ని మనం నమ్మాలి. మన ప్రభుత్వాన్ని మనం విశ్వాసం చేయలేదు అనుకోండి, ఇప్పుడు ఇందిరాగాంధీ గారిని మనం క్వశ్చన్ చేయాలా? ఎందుకు ఆమె మొత్తం భూమి ఎందుకు తీసుకోలేదు అంటే దర్ ఇస్ నో మీనింగ్. మనం ఇప్పటి ఇంకొకటి జ్యోత్స్న గారు, దిస్ వార్ ఈజ్ నాట్ ఎట్ ఓవర్. దయచేసి అర్థం చేసుకోండి. వీఆర్ స్టిల్ ఫైటింగ్ విత్ దెమ్ టిల్ లాస్ట్ టెర్రరిస్ట్ ఈజ్ హ్యాంగ్డ్ ఆర్ encountered. Till last terrorist is hanged or encountered, our search for terrorists and our combing for terrorists is on and on. It is not stopped. రెహమాన్ గారు అర్థం చేసుకోండి, మీ ద్వారా కూడా అందరికి చెప్తున్నాం. ఓకే రెహమాన్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? ముందుగా మీకు అలాగే అమర్నాథ్ గారికి, కాంగ్రెస్ ప్రతినిధి చరణ్ గారికి, హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు అందరికీ శుభోదయం. నిజానికి మన కాశ్మీర్ భూభాగంలోకి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు వాళ్ళు బోర్డర్ దాటొచ్చి మన దేశీయుల్ని, మన పౌరుల్ని 26 మందిని చంపిన తర్వాత, అతి దారుణంగా అతి కిరాతకంగా హత్య చేసిన తర్వాత దేశం ఒక్కసారిగా రగిలిపోయింది. ఏదో ఒక చర్యకు పాల్పడాలా, దానికి ఇంతకుముందు అమర్నాథ్ గారు అన్నట్టుగా ఇంకెప్పుడు దాని భవిష్యత్తులో మాట్లాడకుండా చేయాలా, ఇంకా కొంతమంది అడుగులు ముందుకేసి దాన్ని ప్రపంచ చిత్రపటంలో నుంచి చెరిపివేయాలా, నల్లిలాగా నలిపి పడేయాలా, ఇంకా భవిష్యత్తులో పాకిస్తాన్ మాట్లాడకుండా కోలుకోలేని దెబ్బతీయాలనేటువంటి చర్చ విపరీతంగా సోషల్ మీడియాలో బాగా హైప్ లెవెల్లో హై పిచ్ లో జరుగుతుంది. ఆ తర్వాత త్రివిధ దళాలు చాలా బ్రహ్మాండమైనటువంటి అటాక్స్ చేసినాయి. అక్కడికి మన సత్తా దాటినాం, దాంట్లో ఏమి డౌట్ లేదు. అయితే ఎప్పుడైతే మన విక్రమ్ మిశ్రే గారు ఎప్పుడైతే కాల్పుల విరమణ ప్రకటన చేశారో ఆయన ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఈ దేశంలో చాలా మంది ప్రజలకి, పౌరులకి, అలాగే ఇప్పుడు బీజేపీ కార్యకర్తలకి చాలా మందికి ఇది ఇష్టం లేదు. అంటే ఒక ట్రంప్ 3వ వ్యక్తి జోక్యం చేసుకొని కాల్పుల విరమణ 2 దేశాలతో నేనే మాట్లాడానని ముందస్తుగా ప్రకటన చేసి, అంటే ఒకవేళ రహస్యంగా ఏదైనా మధ్యవర్తిత్వం చేస్తుంటే అది వేరే విషయం, కానీ ఆయనే ముందుగా ప్రకటించేశాడు, ఇద్దరితో మాట్లాడేసినాం, ఇక సీజ్ ఫైర్ అని చెప్పి ఆయన ప్రకటించాడు. అట్లానే అంటే అమెరికా ఆధిపత్యం అనేది మన పైన రావడం, ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఈ ట్రేడింగ్ కి సంబంధించింది కాదండి, ఇది వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు కాదు, ఈ దేశ భద్రతకు సంబంధించింది, ఈ దేశ ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. అంటే ఇంకో మాట వాడాడు, అది శక్తివంతమైన దేశం అన్నాడు. అణ్వాయుధం ఉండొచ్చు, కానీ మిగతా అన్ని విషయాలలో భారత్ శక్తివంతమైన దేశం. దాన్ని మనం ఏమి మాట్లాడాల్సిన, పాకిస్తాన్ భారత్ ఒక ఘటన కట్టకూడదు అసలు. అయితే అది శరణు కోరి వచ్చినట్టుగానో లేకపోతే సరెండర్ పద్ధతుల్లోనైనా కూడా వచ్చినట్టుగానో మనకేం కనిపించలేదు. బేషరత్తుగా DGM వాళ్ళు ఇద్దరు కాల్పుల విరమణ ప్రకటన చేశారు. ఇది ప్రజలకు నిజానికి ఇష్టం లేదు. అంటే మన 26 మంది చనిపోయిన తర్వాత 4 ఉగ్రవాదులు మనకి ఏమైనా అప్పగించారా అంటే? రెహమాన్ గారు ఇక్కడ చెబుతుంది ఏంటంటే, ముఖ్యంగా భారత్ పాక్ మధ్యన చర్చలు జరిగాయి, వీళ్ళు మాట్లాడుకున్న దాన్ని బట్టే నిర్ణయాలు అనేవి తీసుకున్నారు, కాస్త పాజ్ ఇచ్చారు, ఒప్పుకున్నారు. అయితే వీటికి సంబంధించి ఆయన క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నంలో అఫ్కోర్స్ ఫోన్ చేసి ఉండొచ్చు, కానీ దానికి సంబంధించి మాకు ఎటువంటి మధ్యవర్తిత్వం వద్దు అని మేము చెప్పినా కూడా
బట్ అక్కడ విరమణ జరుగుతోంది కాబట్టి మేము ట్రై చేస్తున్నాం అనే దాంతో ఓవరాల్గా ట్రంప్ క్రెడిట్ ఇక్కడ శాంతి చర్చలు ఒక శాంతికర్తగా శాంతి దూతగా ఆయన మారాలనుకొని క్రెడిట్ కొట్టేసే పనిలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను మనం ఎంతవరకు తీసుకుందాం? అంటే జోత్స్న గారు, నేను ఈ కోణంలో చూడట్లేదు. డెఫినెట్ గా ట్రంప్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్టుగానే మనకు కనపడింది. భారత్ అంటే తన ఒక దిశలో దూసుకుపోతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా పాకిస్తాన్ అమెరికా పాకిస్తాన్ పక్షమే వహించింది. 17% వరకు IMF లో వాటా ఉండి దాని మిత్ర దేశాలకు కలిపి ఆ మోర్ దాన్ 60% వాటా ఉన్నటువంటి అమెరికా IMF $2.5 మిలియన్ యుద్ధం మొదలైన సందర్భంగా ఆ పాకిస్తాన్ కు IMF రుణం ఇవ్వడం అనేది నిజంగా దారుణమైనటువంటి విషయం అండి. అట్లానే చిన్న చితక దేశాలు టర్కీ, అజర్బైజాన్ లాంటి దేశాలు బహిరంగంగా వచ్చి మద్దతు ఇవ్వడం, అంటే ఏమైనా సరే అసలు ఏం జరిగింది, ఏం ఒప్పందం జరిగింది అనేది క్లారిటీ లేదండి. అంటే ఇక భవిష్యత్తులో మన పైన దాడులకు రాకుండా ఉంటుందా? ISI అనేది వాళ్ళ ఇంటెలిజెన్సీ, ISI అనేది డైరెక్ట్ గా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తా ఉంది. ఇక ISI ఏమైనా మద్దతు ఇవ్వకుండా ఉంటుందా? లేకపోతే ఇప్పటికే మనకు మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో ఉన్నటువంటి అజార్ మసూదులు లాంటి వాళ్ళని కానీ, దావూద్ ఇబ్రాహీం లాంటి వాళ్ళని కానీ, మొన్న దాడి చేసినటువంటి 4 ఉగ్రవాదుల్ని కానీ మనకి ఏమన్నా అప్పచెప్తారా? భవిష్యత్తులో ఇలాంటి దాడులు ఇంకా జరగకుండా ఉండడం కోసం అదేమన్నా మోకరిల్లి మన ముందు అంటే ఒక సరెండర్ ప్రకటించిందా? ఇట్లాంటిది ఏది బహిరంగంగా ప్రకటనలు రాకుండా ఈ కాల్పుల విరమణ అనేది బేషరతుగా జరిగినట్టుగానే మనకు కనిపించింది. అంటే ట్రంప్ జరగలేదండి, దయచేసి అర్థం చేసుకోండి. లేదండి, DGMOలను మనం గౌరవించాలి. కంప్లీట్ అయిందని రెండు ఒకటే అర్థం. అమర్నాథ్ గారు, మనము DGM మళ్ళీ తోక జాడిస్తే అంతు చూస్తామని చెప్పినటువంటి కూడా చూసాం. అంటే ఇప్పటి వరకు మనకు ప్రమోద్ గారు అద్భుతమైన మాట అన్నారు. ఇఫ్ పాక్ డేర్స్ టు టేక్ ఎనీ యాక్షన్ దే నో అవర్ రియాక్షన్ వుడ్ బి అని చాలా కేటగోరికల్ గా అమర్నాథ్ గారు పాక్ది వక్ర బుద్ధి అండి, దాన్ని మనం నమ్మలేం. అంటే ఈ రోజు నుంచి రెహమాన్ గారు ఒక్కసారి మళ్ళీ మీ వాయిస్ కంటిన్యూ చేస్తాను, బట్ ఒకసారి కాలర్ని తీసుకుందాం, చాలా టైం అయింది వాళ్ళు వచ్చి. యాదయ్య గారు హైదరాబాద్ నుంచి. యాదయ్య గారు గుడ్ మార్నింగ్. నమస్తే అండి. నమస్తే అండి. పెద్దలకు కూడా నమస్కారం మేడం. నమస్తే మేడం. నమస్కారం మేడం. హలో, నమస్తే వినిపిస్తోంది. డైరెక్ట్ నాతోనే మాట్లాడండి. నమస్కారం మేడం. మేబీ టీవీ వాల్యూమ్ వల్ల డబల్ మాట్లాడుతున్నారు. సరే మేడం, టీవీ అన్న శాఖలు తగ్గిస్తున్నాను. మేడం, ఇప్పుడు ప్యానెల్ లో ఉన్న వాళ్ళు మన కాంగ్రెస్ వాళ్ళు కానీ మన సీనియర్ జర్నలిస్ట్ రైమాన్ గారు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడేది ఏంటి మేడం? ఇప్పటి వరకు ఇన్ని సార్లు జరిగినా కూడా ఏ గవర్నమెంట్ కూడా ఇంత పెద్ద అలజడి చేయలేదు. ఈ రోజు ఉన్న ఉగ్రవాదులను అంతా ఏరి పారేసారు. ఇంకా ఒకరో ఇద్దరు ఎక్కడో దాగి ఉన్నారు, వాళ్ళని కూడా పారేస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే ఆపలేదు కదా, యుద్ధం అయితే ఆపలేదు కదా, జస్ట్ ఆపినట్టు చేస్తున్నారు. అంతేగాని మేము మొత్తానికి ఇక బంద్ చేసినాము, మేము ఇది చేస్తామని చెప్తలేరు కదా మేడం. దాన్ని ఎందుకు ఇంత వైలెట్ చేస్తారు మేడం వీళ్ళు ఇప్పుడు? ఓకే రెహమాన్ గారు, అయితే యుద్ధం ఆపాము అని చెప్పలేదు, ఎక్కడ కాస్త పాజ్ ఇచ్చారు. దానికి ఎందుకు అని చెప్పేసి, అంటే ఎప్పుడైనా కూడా ముందుగా కొన్ని చర్చలు జరుగుతాయి, దానికోసం కొంచెం ఆగాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే ప్రపంచ దేశాల ముందు కూడా మనం తప్పులో పడే అవకాశం ఉంటుంది కదా. అంటే డెఫినెట్ గా జోష్నా గారు, అంటే ఈ దేశ ప్రజలు అలాగే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకగ్రీవంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే త్రివిధ దళాలకు మద్దతుగా నిలబడినాయి. అయితే ప్రజల వైపు నుంచి కోరుకునేది ఏంటంటే ఒక క్లారిటీ వచ్చి ఉంటే బాగుండేది. పాకిస్తాన్ ను బోన్లో బంధించి ఉంటే బాగుండేది. ఇక నుంచి భవిష్యత్తులో తాను అంటే ఒక స్పష్టమైన ప్రకటన వచ్చిన తర్వాత కాల్పుల విరమణ ప్రకటన అనేది వస్తే బాగుండేది అనేది ప్రజల అభిప్రాయంగా. నిజంగా బీజేపీ కార్యకర్తల్లో కూడా ఇది
బలంగా వినిపిస్తుంది. బయట మనకు చాలా మంది దేర్ ఇస్ నో డౌట్ మిక్స్డ్ టాక్ ఉంది రకరకాలుగా, అంటే ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కాకుండా కాస్త ముందుగానే ఆగింది అన్నటువంటి చర్చ అయితే నడుస్తోంది. మిక్స్డ్ టాక్ ఉంది. అఫ్ కోర్స్ యుద్ధం బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. అమర్నాథ్ గారు బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం ప్లీజ్. ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం ప్లీజ్. వెల్కమ్ బ్యాక్. ఒక కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. రాజేశ్వరరావు గారు, వీరు మెదక్ నుంచి కాల్ చేస్తున్నారు. రాజేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి రాజేశ్వరరావు. ప్యానల్లో ఉన్న వాళ్ళకి గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఏం లేదు మేడం, ఇప్పుడు ఈ యుద్ధం అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయిందో ఇప్పటి వరకు బీజేపీ నాయకులు కానీ ప్రధాని గారు కానీ సమాధానం ఇవ్వడలేదు. ఆ రోజు అసలు పహల్గాం దాడిలో పాల్గొన్న తీవ్రవాదులు అసలు వాళ్ళ ప్రస్తావనే లేదు ఇప్పటి వరకు. ఈ డిబేట్ లో పాల్గొన్న బీజేపీ ప్రతినిధులు కావచ్చు, ఆ రోజు మోడీ ప్రధానమంత్రి గారు కావచ్చు, అసలు వాళ్ళ తీవ్రవాద ప్రస్తావన ఉన్నారా, చనిపోయారా, వాళ్ళు ఎక్కడైనారు, అసలు వాళ్ళని పట్టుకున్నారు, ఏం చేసిందని లేదు. కానీ ఇది మోడీ యుద్ధం ఆపడం మాత్రం చాలా మిస్టేక్ మేడం ఇది. ఎందుకంటే ట్రంప్ గారేమో నేను ఆపిచ్చానని చెప్తారు, మన ప్రధానమంత్రి గారేమో అసలు ఆ ప్రస్తావన దాన్ని ఖండించరు, అసలు విషయం ప్రస్తావించరు. అసలు ఈ సమస్య ఏం జరుగుతుంది, ఎక్కడ పోతుంది, అసలు తీవ్రవాదులు అసలు తీవ్రవాదులు ఎక్కడ, వాళ్ళ అడ్రస్ లేదు ఇప్పటి వరకు. కొంచెం వీటి కూడా వివరణ ఇస్తే బాగుంటుంది మేడం. ఓకే అమర్నాథ్ గారు. రాజేశ్వరరావు గారికి నేను ఓన్లీ సహృద్భావం మాత్రమే తెలుపగలుగుతానండి. ఎందుకంటే ఆ వివరాలు ఏవి నాకు కూడా తెలియదు, ఎవరికి కూడా తెలియదు. ఎవరికైనా తెలుస్తే అని కూడా నేను సో ఇవన్నీ మిలిటరీ సీక్రెట్లు. వాళ్ళు ఏ విధంగా చేస్తారు, ఎప్పుడు ఏది ఆపాలి, ఎప్పుడు ఏ బాంబు వేయాలి, లేకుంటే ఎప్పుడు బుల్లెట్ తో కాల్చాలి, లేకుంటే ఎప్పుడు బ్రహ్మోస్ క్షిపణి వాడాలి అనేది మనకు చెప్పి, లేకుంటే మనకు తెలంగాణకు లెటర్ రాసి అందరినీ అట్లా ప్రజా రెస్పాన్స్ తీసుకొని చేస్తారని నేను అనుకోవట్లేదు. అట్లా చేయొద్దు కూడా అని కోరుకుంటున్నాను నేను దయచేసి. అంటే అమర్నాథ్ గారు మనము ఎగ్జాక్ట్లీ సో హైలీ చార్జ్డ్ సొసైటీ, చాలా ఎమోషనల్ గా మనము టెండూల్కర్ క్రికెట్ అంటే షాహిద్ అఫ్రిది వర్సెస్ మన పాకిస్తాన్ వర్సెస్ ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సందర్భంలోనే పెద్ద పెద్ద టీవీలు పలగొట్టి అసలు కొట్టుకునేంత విపరీతమైన ఎమోషన్స్ ఉండే సొసైటీలో ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నప్పుడు డెఫినెట్ గా ప్రతి వ్యక్తి యొక్క ప్రజాస్వామ్యం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఎమోషన్స్ మనం గౌరవించాలి. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళకు ఉండడం తప్పు కాదు. 100% వాళ్ళ కోపం వస్తే ఆ కోపాన్ని చూపించే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మీద సపోజ్ తక్కువ రన్లు కొట్టిన రోజు అసలు మన సమాజంలో చాలా మంది టీవీలు బలగొట్టి తిట్టి గొడవలు చేసిన సందర్భాలు, ఇంట్లో భార్యలతో కొట్టుకున్న సందర్భాలు కూడా చాలా ఉండుంటాయి. మనం అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి అయితే ఈ పాస్ అనేది ఇక ఉగ్రవాదులను అప్పగిస్తామనో లేకపోతే అక్కడ ఉగ్రవాదం కొనసాగిస్తే అంతం చూస్తామని మనం అనౌన్స్మెంట్ చేస్తున్నామే తప్ప అక్కడ పాకిస్తాన్ కు సంబంధించి మనకు ఉగ్రవాదుల్ని అప్పగించినట్టుగా కానీ అప్పగిస్తామన్నట్టుగా కానీ వాళ్ళు తగ్గినట్టుగా కానీ మనకు పెద్దగా కనిపించట్లేదు. సో ఈ పాజ్ అనేది ఏందో చెప్పండి దయచేసి జోష్న గారు. ఉగ్రవాదుల్ని మేము ఉగ్రవాదం అంతమొందించడానికి చర్యలు తీసుకుంటాం, మా దగ్గర ఉగ్రవాదులు లేరు, అప్పగిస్తాం. చెప్పాలి మా దగ్గర ఉగ్రవాదులు లేరని ఎవరు చెప్పాలనుకుంటున్నారు? పాకిస్తాన్ చెప్తుందని మీరు అనుకుంటున్నారా? పోనీ ఈ రోజు చెప్పిస్తుంది, భారత్ చెప్పిస్తుంది జోష్న గారు పుల్వామా దాడి మేమే చేసామన్నారండి. ఈ వార్ జరిగేటప్పుడు పుల్వామా దాడి మేమే చేసాం అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రకటన కూడా వాళ్ళు చేసినారు. అంటే ఎంత ధైర్యం! అంటే ఒకవైపు వార్ జరుగుతా ఉంటే అంతమంది మన సైనికుల్ని పుట్టన పెట్టుకున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రకటన కూడా కవ్వింపు చర్యలకు పాల్పడినారు. మాట్లాడిన తర్వాత మనకు చరణ్ గారి వాయిస్ కూడా తీసుకోవాలి. ఒక్కసారి కాలర్తో మాట్లాడదామండి. ఆంజనేయ ప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నట్టున్నారు. ఆంజనేయ ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. ఆంజనేయ ప్రసాద్ అండి, ఆర్వీఎల్ఎన్ ప్రసాద్ అండి, ఆర్వీఎల్ఎన్ ప్రసాద్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏం లేదు, నా చిన్న ఒపీనియన్ ఏంటంటే వీళ్ళు ఇంత ఇప్పుడు ప్రధానమంత్రి గారు మన దేశానికి అంతా ఇది చేసినంత బాగుంది. వీళ్ళు అఖిలపక్ష మీటింగ్ పెట్టుకొని ఒప్పందాల కోసం ఒక అభిప్రాయం తీసుకొని చర్చించుకొని వాళ్ళు చేస్తే ఇంకా బాగుంది. అంటే వాళ్ళకు కూడా వేరే ప్రతిపక్షాల నుంచి కానీ విమర్శలు వచ్చేసారు కదా అని నా అభిప్రాయం. అంతే.
ఓకే, మేబీ ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇన్ని రోజులు అసలు విరమణ అని అనుకున్న టైంలో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసే బాగుండేది అని చెప్పేసి ఈవెన్ కాంగ్రెస్ వర్షన్ కూడా అదే అనుకుంటా. చరణ్ గారు. మేడం ఇక్కడ చాలా స్పష్టం మీరు చూడండి, జాడి జరిగిన తక్షణమేమో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి భారతదేశంలో పార్టీలు కావచ్చు, పార్లమెంట్ లో ఉన్నటువంటి పార్టీల మద్దతు కూడగట్టుకున్న సందర్భం మనం చూసినాం. కానీ ఇక్కడ ఏదైతే పహల్గామ్ సంబంధించి కావచ్చు, సింధూర దీనికి సంబంధించిన వారంలో మరి ఏకపక్ష నిర్ణయం మాత్రం తీసుకున్న మాట వాస్తవం. ఎందుకంటే అనౌన్స్ చేసినటువంటి విక్రమ్ మిస్త్రీ మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగితే తను ఏకంగా తన ట్విట్టర్ అకౌంట్ కూడా బంద్ పెట్టుకున్న పరిస్థితి మనం చూసినాం. అదేగా కర్నల్ సఫియా ఖురేషి మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అదే కాకుండా విముఖా సింగ్ మీద మరి రక్షణ శాఖ మంత్రి గారు ఎడిపోయారో తెలియని పరిస్థితి. ఇది రాజ్నాథ్ సింగ్ గారు, అదేవిధంగా అమిత్ షా గారు ఈ విషయంలో కావచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు మౌనం వహించడంతో ప్రధానంగా ఇక్కడ ఏంటంటే కరెక్ట్ టైంలో భారత్ ప్రభుత్వము, ఎందుకంటే బల్కిస్తాన్ ఒక నగరాన్ని కూడా క్యాప్చర్ చేసుకున్న పరిస్థితి మనం చూసినాం. అదే కాకుండా ఏకంగా పాకిస్తాన్ సంబంధించి F-16 యుద్ధ విమానాలు 393 అదేవిధంగా మిలియన్ల డాలర్ల సాయం ట్రంప్ గారు పాకిస్తాన్ చేస్తున్నప్పటికీ F-16 యుద్ధ విమానం సంబంధించి కూడా భారత్ మీదనే ఆ యుద్ధ విమానాన్ని ప్రయోగించదని చెప్పి చాలా స్పష్టంగా మన దేశంలో కూడా చర్చ జరిగింది. ఎందుకంటే F-16 అనేది పాకిస్తాన్ లో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్న తీవ్రవాదులు ఏరేయడం కోసం ఈ 393 మిలియన్ డాలర్ సాయం చేస్తుందని చెప్పి ట్రంప్ గారు ప్రకటించారు. కాబట్టి ఈ అన్నిటి మీద వాస్తవాలు బయటికి ప్రకటించకుండా కరెక్ట్ చరణ్ గారు ఇది నష్ట నివారణే అంటారో, లేదంటే క్రెడిట్ కొట్టేసే ప్రయత్నంలో ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ ను తిప్పికొట్టడం అంటారో, లేదంటే పాకిస్తాన్ కు చేసినటువంటి ఇప్పుడు ఆర్థిక సాయం IMF నుంచి వచ్చిన దాంట్లో అమెరికా పాత్రను బట్టా, లేదంటే F-16 యుద్ధ విమానాలకు సంబంధించి అమెరికాకు సంబంధించిన ఇష్యూని బట్టి ఏదైనా కూడా మరి ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అమెరికాకు ఒక విధంగా సమాధానం చెప్పినట్టే అనుకోవచ్చు కదా. సుంకాల పెంపు అనేది మాటలేం కాదు కదా, ఒక విధంగా చెప్పాలంటే ఇండైరెక్ట్ గా నీతో పని లేదని చెప్పినట్టేగా. మేడం ఇక్కడ దయచేసి మేము ఒకటే మాట్లాడుతాం. మేమేమంటున్నాం, భారత సైన్యాన్ని కానీ భారత ప్రభుత్వాన్ని కానీ నరేంద్ర మోడీ గారిని కానీ మేము శంకిస్తలేము. దయచేసి ఇక్కడ ఏంటంటే అనువైన వాతావరణం ఏర్పడ్డది. పాకిస్తాన్ లో బల్కిస్తాన్ ఒక నగరాన్ని క్యాప్చర్ చేసి వాళ్ళు ఒక దేశాన్ని అనౌన్స్ చేసుకున్నారు. ఈ రోజు వరకు ఆగి ఉంటే ఒక బల్కిస్తాన్ కావచ్చు, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ సంబంధించి బార్డర్ ఇష్యూ ఉన్నది, ఆ ఇష్యూ కూడా వాళ్ళు అక్కడి నుంచి ఒక వస్తా ఉన్నారు. తర్వాత పాకిస్తాన్ లో ఉన్నటువంటి పంజాబ్ సంబంధించి సింధుకు సంబంధించినటువంటి రాజకీయంగా అనిశ్చితి నెలకొంది. ఎందుకంటే సింధు కావచ్చు పాకిస్తాన్ లో పంజాబ్ వాళ్ళ పెత్తనం పెరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. రాజకీయంగా అనువైన పరిస్థితి పాకిస్తాన్ లో లేదు. ఇప్పటి వరకు ఇంకొక ఈ రోజు వరకు ఆగి ఉన్నా కూడా బల్కిస్తాన్ సంబంధించి ఇంకొక 44% భూభాగం ఉంది. వాళ్ళు ఏకంగా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇప్పటి వరకు రైలు హైజాక్ జరిగిన పరిస్థితి లేదు. జాఫర్ ఎక్స్ప్రెస్ ను ఏకంగా వాళ్ళు స్వాధీనం చేసుకొని ఏకంగా అక్కడ చేరేదరిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఏమంటారు, అదేవిధంగా పాకిస్తాన్ సంబంధించినటువంటి సైనికులు 70 మందిని కాల్చిన పరిస్థితి కూడా మనం బల్కిస్తాన్ లో చూసినట్టు పరిస్థితి. కాబట్టి పాకిస్తాన్ అదే జమ్మూ కాశ్మీర్ సంబంధించి కావచ్చు, POK సంబంధించి కావచ్చు, తీవ్రవాదులకు సంబంధించి కావచ్చు, అన్ని సమస్యలు కొలిక్కొచ్చేవి, బలూచిస్తాన్ సపరేట్ అయిపోయేది, ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ కూడా క్లియర్ అయ్యేది అంటున్నారు మీరు. కరెక్ట్ టైంలో పాకిస్తాన్ లో అనువైన వాతావరణం. కాకపోతే ఇంకో చూడండి, సింధు జలాలకు సంబంధించి ఒప్పందం రద్దు చేసుకుంటే భారతదేశంలో ప్రజలు కావచ్చు పార్టీలను మద్దతు ఇచ్చినాయి. అదే కాకుండా వరల్డ్ బ్యాంక్ సంబంధించి సిమ్లా ఒప్పందాన్ని సంబంధించి వాళ్ళు ఏదో వరల్డ్ బ్యాంక్ సంప్రదిస్తే కూడా వరల్డ్ బ్యాంక్ ఇన్వాల్వ్ కావాలని చెప్పిన పరిస్థితి మనం చూసినాం. ప్రపంచంలో చైనా కూడా ఏమైంది, చైనాలో పాకిస్తాన్ వాళ్ళు చైనాలో ఉన్న ముస్లింల మీద తీవ్రవాదం తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కూడా కొంత అటు పరిస్థితి ఉండే. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా భారత్ మద్దతు ఉన్న వాతావరణాన్ని అనవసరంగా ఈ తొందరపాటు చర్యల్లో భాగంగా ట్రంప్ గారి ట్రాప్ లో మనమేమన్నా పడమని చెప్పేసి కాలర్ తో మాట్లాడదామండి. హైదరాబాద్ నుంచే కాల్ చేస్తున్నారు శ్రీరామ్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. అయితే ఇక్కడ కాల్పుల విరమణ అందరికి అవసరమే మేడం. ఇది ఇరు పక్షాలకు అవసరమే, మనకు కూడా బాగా నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని అందరం యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారి దేశభక్తి మీద ఎవరికి అనుమానం ఏం లేదు, ఇందిరాగాంధీ శక్తి సామర్థ్యాల మీద కూడా ఎవరికి అనుమానం లేదు, అలాంటి గొప్ప లీడర్ ఆమె కూడా. ఇక్కడ నేను అడిగే పాయింట్ అంటే ఇప్పుడు ఆపిన సింధు జలాలను మనము పూర్తిగా వినియోగించుకుంటామా, అగ్రికల్చర్ సెక్టర్ కానీ పవర్ జనరేషన్ కానీ వినియోగించుకుంటే ఏ రాష్ట్రాలను వినియోగించుకుంటాం? అలానే సెకండ్ పాయింట్ ఏంటంటే POKను ఇప్పుడున్న ప్రభుత్వం ఆక్రమిస్తుందా అనేది నా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, అమర్నాథ్ గారు. మిత్రుడు చాలా 2 ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పారు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం సింధు నది జలాల గురించి 2016 నుంచి కూడా వాటర్ అండ్ బ్లడ్ కెనాట్ ఫ్లోట్ టుగెదర్ అని ప్రధానమంత్రి మోడీ గారు అప్పటి నుంచి కూడా ప్రపంచ స్థాయిలో ఒక నరేటివ్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే
సింధు నది జలాలు మనము పూర్తి స్థాయిలో వినియోగం, ఈవెన్ అకార్డింగ్ టు ద ట్రీటీ ఆల్సో వీఆర్ నాట్ యూటిలైజింగ్ అవర్ వాటర్స్ అనే ఆయన మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ, ఈ రోజు మనం తీసిన ఇండస్ రివర్ ఏదైతే మనం రద్దు చేశామో దానికి ఏ ప్రపంచంలో ఏ దేశం కూడా మాట్లాడే పరిస్థితి లేదు. రెండో విషయం మేడం, ఇప్పుడు మనలాంటి కంట్రీ అంటే వెన్ వీఆర్ గ్రోయింగ్ ఎట్ ఎ హై స్పీడ్ 6.5-7% ఇంత పెద్ద కంట్రీ గ్రో అవుతున్నప్పుడు మనం జస్ట్ 10 సంవత్సరాలలోనే 11వ స్థానం నుంచి 5వ స్థానం, 5వ స్థానం నుంచి 4వ స్థానంకి వచ్చి ఇంకా 3వ స్థానంకి వెళ్ళడానికి రెడీ ఉన్న మన దేశము ప్రపంచంలో వీ కెన్ ట్రస్ట్ నో వన్. అమెరికా అయితేంది, రష్యా అయితేంది, చైనా అందరు ఒకటే మేడం మనకు. వీ కెన్ ట్రస్ట్ నో వన్. వీ హ్యావ్ టు గ్రో బై అవర్ సెల్స్. మన శక్తి సామర్థ్యమే. అందు గురించే మోడీ గారు ఆత్మనిర్భర్ అనే ఉట్టుగానే చెప్తలేడు కదా. మన శక్తి సామర్థ్యాల మీద, మన శక్తి సామర్థ్యాలలో చరణ్ గారి శక్తి సామర్థ్యాలు, రెహమాన్ గారి శక్తి సామర్థ్యాలు, ఇందాక కాలర్ శ్రీరామ్ గారి అందరి శక్తి సామర్థ్యాలను మనం ఒక డైరెక్షన్ లో పెట్టుకొని రేపు రాబోయే రోజుల్లో ప్రపంచంలో అత్యద్భుతమైన సూపర్ పవర్. ఈ రోజు మేడం వీ హ్యావ్ ballistic missile defense system which is at par with America, Russia, Israel and India. Even China doesn't have. You have to be proud of that. ఈ రోజు మనం ఇప్పుడు S-400 is a 2017 టెక్నాలజీ S-400. ఇంకా మనకు దాని అవతల స్వాడ్ ఫిష్ అని, సూపర్ స్వాడ్ ఫిష్ అని 1560 కిలోమీటర్ల అవతల ఒక చిన్న రబ్బర్ బంత్ ఎగిరితే కూడా దాన్ని టుప్పుకుమని లేపగలిగేంత శక్తి సామర్థ్యాలు మనం ఓన్ గా మనం తెచ్చుకున్నాము. ఈ రోజు భారతదేశంలో ఉన్న ఆత్మ నిర్భరత వల్ల మన కంపెనీలు, మన యూత్, మన మహిళలు చేసే అద్భుతమైన కార్యక్రమాలు, ఇన్నోవేషన్స్ వల్ల వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్. నాట్ బికాస్ ఆఫ్ ట్రంప్, వీఆర్ నాట్ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ రష్యా, వీఆర్ నాట్ స్ట్రాంగ్ బికాస్ ఆఫ్ చైనా ఆర్ ఎనీబడి ఎల్స్. వీఆర్ స్ట్రాంగ్, వీఆర్ కాన్ఫిడెంట్ బికాస్ ఆఫ్ అవర్ ఓన్ పీపుల్, అవర్ ఓన్ యూత్, అవర్ ఓన్ ఉమెన్. దే ఆర్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ పీపుల్. ఇందాక మిత్రులు చెప్పిన పాయింట్ ఏంటంటే, ఎస్ we will have to utilize our waters, we will have to utilize our waters for the agricultural benefit of those areas. యూటిలైజేషన్ ఒకటైతే నిన్న భారత్ కు పాకిస్తాన్ లేఖ రాసింది సింధు జలాలకు సంబంధించి రిలీజింగ్ కి మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించండి, వాళ్ళ ఇబ్బందికర పరిస్థితిని తెలియజేస్తూ రిక్వెస్ట్ పెట్టింది. ఇది రిక్వెస్ట్ మోడ్ లోనే ఉంది క్లియర్ గా. సో దానికి అంతకన్నా ఎక్కువ చేయలేరు మేడం. ఇప్పుడు పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చిందా లేదా, వాళ్ళు మోకాల మీద కూర్చున్నారు, అరికాళ్ళ మీద కూర్చున్నారు, ఇదంతా ఏంటంటే వాళ్ళ దేశంలో వాళ్ళు కూడా వాళ్ళ ఫేస్ సేవింగ్ చేసుకోవడానికి వాళ్ళు ఏదో ఆ స్టార్ వార్స్ అనే సినిమా అదేంది ఆ రీల్ వేసి వాడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాలి? ప్రపంచం నవ్వుతున్నది. ఇప్పుడు వాళ్ళని పట్టుకొని మనము వాళ్ళు అట్లా చేశారు ఇట్లా చేశారు అని చెప్పాలా? మల్లికార్జున ఖార్గే గారి వీడియో వాడు ప్రజెంట్ చేస్తున్నాడు. ఎంత నవ్వుల పాలు ఉంది చెప్పండి. అట్లాంటి అంటే అంత చిల్లర పనులకు కూడా పాకిస్తాన్ అంటే మన సమాజంలో మన మధ్యలోనే డిఫరెన్సెస్ క్రియేట్ చేసే ఒక చెత్త ప్రయత్నం కదా. ఇప్పుడు మల్లికార్జున ఖార్గే గారు మనందరం తిట్టి, వారు కాంగ్రెస్ వాళ్ళు మామూలను తిట్టి, ఇది అది దట్ ఈస్ వాట్ దే వాంట్. బట్ వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ట్రాప్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ డెమోక్రసీ. వీ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్ ఆఫ్ అవర్ సొసైటీ బికాస్ బియాండ్ పార్టీ లైన్స్ ఈ రోజు ఐడియాలజీస్ కానీ పార్టీలకు కానీ అతీతంగా ఏ ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఈ రోజు భారతదేశంలో జై పాకిస్తాన్ అనలేదు మేడం. అర్థం చేసుకోవాలి మనం ఎంత గొప్ప సొసైటీ. మనం గత ఎన్నో సంవత్సరాలుగా ఇటుకా పేర్చుకుంటూ మన డెమోక్రసీని నిర్మించుకుంటా దాని యొక్క ఈరోజు ప్రపంచ స్థాయిలో అమెరికాలో కూడా వీ డోంట్ లైక్ అమెరికా అనేటి వాళ్ళు ఉన్నారు, కానీ భారతదేశంలో 140 కోట్ల మంది ఎవరి ముందు మీరు మైకు పెట్టండి వీ డోంట్ లైక్ ఇండియా అని ఒక్కడు కూడా అనడు. మేరా భారత్ మహాననే అంటాడు ఎవడైనా. ఈ రోజు మేరా భారత్ మహాననే చూపిస్తున్నారు. అందు గురించే ఇంత సపోర్ట్ ఉన్నది. ప్రధానమంత్రి మోడీ గారు, వాడు ట్రంప్ గానీ ఇంకోటి ఎవడైనా కానీ, ఎస్ వీ డోంట్ జుకేంగే నహి కిసీకే పాస్, మేము న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ ఒప్పుకోము, వాడు ఎవడైనా సరే మేము అన్నిటికీ రెడీ అయి ఉన్నాం, తెగించున్నామని చెప్తున్నారు. చెప్పినంత మాత్రాన మనం ఒకటి జస్ట్ గివ్ మీ 10 seconds అండ్ ఐ విల్ కంక్లూడ్. మనం చెప్పినంత మాత్రాన ఎవరి దగ్గరనో మోకరిల్లినట్టునో ఎవరి మాట విన్నట్టు కాదు. మన గ్రోత్, మన పిల్లల భవిష్యత్తు, మన సమాజ భవిష్యత్తే హైయెస్ట్ ప్రయారిటీ ఉంటది భారతదేశానికి. వాడు లో ఇంటెన్సిటీ వార్ఫేర్ లో ఇందాక చెప్పిన వాని మెయింటెనెన్స్ 30 రూపాయలు మేడం పర్ డే. 30 రూపాయలు. మన ఆర్మీ మెయింటెనెన్స్ ఒక్కొక్క పర్సన్ మీద మనం స్పెండ్ చేసేది 18,500 రూపాయలు పర్ డే. ఎంత డిఫరెన్స్ ఉంది చెప్పండి. మన గ్రోత్ రేట్ ఏంది, మన ఎకానమీ ఏంది, మన పిల్లల భవిష్యత్ ఏంది, మనం హైయెస్ట్ ప్రయారిటీ ఐటమ్స్ దాన్ని పెట్టుకోవాలి. యుద్ధం వస్తే ఇప్పుడు ఏమంటారు, ఒకవేళ ఇప్పుడు రాజ్ కుమార్ తావా అనే ఫ్యామిలీ చనిపోయింది, 5 చనిపోయారు. మురళీ నాయక్ అనే అబ్బాయి వీడియోస్ చూస్తుంటే దుఃఖం ఆగుతలేదు మేడం. ఎంత పవర్ఫుల్ పర్సన్ అతను, ఎంత యంగ్, అతని చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే ద వే హీ బిల్ట్ హిజ్ ట్రైన్డ్ అంటే అన్ని రోజులు అన్ని సంవత్సరాల ట్రైనింగ్ ఒక్క బుల్లెట్ తనపాయే.
వాళ్ళ కుటుంబానికి మనం ఆ శోక సముద్రాన్ని మనము తీర్చగలుగుతామా ఆ లోటును? ఎంత ఏదైనా జరగవచ్చు కదా, యుద్ధం అంటే ఇప్పుడు మనం ఏదో ఇక్కడ కూర్చొని సోషల్ మీడియా టకటక మెసేజ్లు పెడితే కాదు కదా. అక్కడ చనిపోయే సోదరి మనల్ని ఎవరు జవాబుదారీ అవుతారు మేడం? ఇప్పుడు అంత ఒకటి ఇప్పుడు రెహమాన్ గారు గతంలోలా స్ట్రైట్ ఫార్వర్డ్ యుద్ధాలు కావు. ముఖ్యంగా చెప్పాలంటే డ్రోన్స్ నుంచి మిసైల్స్ విసురుకుంటూ ఇక్కడ చెప్పాలంటే జవాన్లు వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టే త్యాగం చేద్దామనే వెళుతారు. ఇదొక ఎత్తు అయితే పౌరులను రక్షించడానికి వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ పౌరులు ఎక్కువ సంఖ్యలో చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ క్రమంలో విరమణ అనేది తప్పుపట్టాల్సిన అవసరం ఉందా? అంటే డెఫినెట్ గా జ్యోత్స్న గారు, మనం శాంతి కాముకులం. నిజానికి యుద్ధానికి పోకుండానే ఇంకేమైనా చర్యలు ఉంటే కూడా పరిశీలించాల్సింది. కాకపోతే ఒక దేశవ్యాప్తంగా ఒక ఎమోషనల్ వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఊరుకుండాల్సిన సందర్భం కాదనేటువంటి దీంతో మనం యుద్ధానికి పోయినాం. అంటే కాల్పుల విరమణ, శాంతి కోరుకోవడాన్ని ఏ సమాజం కూడా వ్యతిరేకించకూడదు. నిజానికి శాంతి ఉండాలి, రెండు దేశాలు మంచిగా ఉండాలి, రెండు దేశాల పౌరుల ప్రాణాలు కూడా మనం ముఖ్యమే. అయితే దేశమంతా ఒక తాటిపైకి వచ్చి వ్యతిరేకించింది. ఇదే సందర్భంగా అంటే ఇనుము కాలినప్పుడే దెబ్బ కొట్టాలంటాం కదా, దాన్ని ఇంకా కొంచెం లొంగ తీసుకుని ఉంటే బాగుండేది అనేది దేశ ప్రజల్లో పౌరులుగా చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇదే సందర్భంగా నిన్న మధ్యప్రదేశ్ మంత్రి మతిలేని మాటలు ఖురేషి విషయంలో మాట్లాడాడు కదా, ఇది కూడా తీవ్రమైన అభ్యంతరకరం. మన దేశం వైపు నుంచి నాయకత్వం వహిస్తున్న ఒక ఆర్మీ కళ్ళను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు కూడా తీవ్ర అభ్యంతరకరం. ఇక్కడ ఈ వేదికగా మనం అందరం దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి డెఫినెట్ గా పాకిస్తాన్ ను భవిష్యత్తులో పూర్తి కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మనము అక్కడి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని, లేకపోతే అక్కడ పౌరుల్ని అంటే అమాయకుల్ని చంపాలనేది మనకు అట్లాంటి ఇచ్చ కానీ అట్లాంటి కోరికలు కానీ భారత్కి ఎప్పుడూ లేవు. మనం అంటే సీజ్ ఫైర్ ను డెఫినెట్ గా ఇన్వైట్ చేయాల్సిందే. మనం ఎప్పుడు ఇట్లాంటి అంటే యుద్ధ వాతావరణం అంటే మనం ఇక్కడ ఉండి ఇంతకుముందు అమర్నాథ్ గారు అన్నట్టు మనం ఇక్కడ ఉండి చాలా విషయాలు మాట్లాడవచ్చు, కానీ బార్డర్ లో నివసించే భారత ప్రజల్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నట్టు తప్పకుండా మనం దాన్ని ఇన్వైట్ చేయాలి. కాకపోతే ఒక క్లారిటీలో జరుగుంటే బాగుండేది అనేది ప్రజలందరి అభిప్రాయం. ఓకే, చరణ్ గారు అండ్ ఇప్పుడు పాకిస్తాన్ తోక జాడించేటువంటి అవకాశాలు గతంలోలా రిప్యుటేషన్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయా అని, ఎందుకంటే అది మీరు చెప్పిన మాటలను బట్టే. ఒకటి, బలూచిస్తాన్కు సంబంధించి ఎంత పెద్ద ఇష్యూ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఈవెన్ భారత్కు, ఐరాసాకు వాళ్ళు లేఖ కూడా రాశారు అండ్ రిక్వెస్ట్ చేస్తున్నారు, మీరు మాకు మిసైల్స్ పంపిస్తే మేము కూడా యుద్ధం చేస్తామని. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ మీరు చెప్తూ ఉన్నారు. అండ్ ఆర్థిక పరంగా చూసాము, ఇక రాజకీయ పరంగా చెప్పనవసరం లేదు. ఆర్మీకి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు ఎప్పుడు అది వారే. సో ఇన్ని ఇష్యూస్ మధ్య ఇక పక్కకు ఫోకస్ పెట్టేటువంటి బలూచిస్తాన్ అనేది ఇప్పుడు వాళ్ళకి పెద్ద దెబ్బ కొట్టినట్టుగా అనిపిస్తోంది. సో మళ్ళీ ఇలాంటి కవ్వింపులకు పాల్పడే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా? మేడం, ఇక్కడ ఒకనాడు యుద్ధాలు కాదు. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు, ట్రంప్ గారు ఏదైతే ట్యాక్సులు పెంచడంతో ఏకంగా వరల్డ్ ట్రేడ్ వార్ వచ్చిన పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే ప్రపంచం అంతా మారిపోయింది, భారతదేశంలో పరిస్థితులు కూడా మారిపోయింది. ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్ లో భాగంగా ఈ ట్యాక్సులు పెంచడంతో దేశాలని ఉక్కిరి బిక్కిరైన పరిస్థితి, 10 నిమిషాల వ్యవధిలోనే 10 లక్షల కోట్ల రూపాయల స్టాక్ ఎక్స్చేంజ్ లో ఆవిరైన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి భారత ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి మంచి వాతావరణం నెలకొన్న సందర్భంగా పిఓకే కావచ్చు, పాకిస్తాన్ లో తీవ్రవాదం కావచ్చు, ప్రపంచ దేశాలను పాకిస్తాన్ ను మనం బూచిగా చూపించే దానిలో 100% సక్సెస్ అయినాం. ఎక్కడ కూడా భారత ప్రభుత్వాన్ని కానీ సైనికులను కానీ నరేంద్ర మోడీ గారిని మీ బూచిగా చూపిస్తారు. కాకపోతే ఇంత మంచి అవకాశాన్ని రాదంటారు లాలూ బహదూర్ శాస్త్రి గారు కావచ్చు, నెహ్రూ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, పివి నరసింహరావు గారు కావచ్చు, వాజ్పేయి గారు కావచ్చు, ఎవరికి ఇంత మంచి అవకాశం రాలేదు. కానీ మంచి వాతావరణం ఉన్నది, భారతదేశంలో అన్ని పార్టీల మద్దతు ఉన్నది, ప్రజలంతా భావోద్వేగంతో ఉన్నారు. పాకిస్తాన్ లో అనిశ్చిత పరిస్థితి, రాజకీయంగా పరిస్థితి బాలేదు. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ 33% ఉన్నది. పాకిస్తాన్ లో 2-3 ముక్కలయ్యే అవకాశం ఉంది. అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ సమస్య, చైనా కూడా ఒక స్థాయి నుంచి ఆలోచించే పరిస్థితి, ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నప్పుడు కూడా కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదని చెప్పేసి ఒకటే బాధ తప్ప, ఎందుకంటే ఈ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించే అవకాశం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా కరెక్ట్ వేలో ఉపయోగించుకోలేదని చెప్పేసి ఇంటలెక్చువల్ ఆలోచన ఇది. ఎందుకంటే మంచి అవకాశం, ఎందుకంటే ఏదో యుద్ధం జరగాలి, ప్రాణ నష్టం జరగాలి.
Yes, కాబట్టి 30 seconds. ఇది మంచి అవకాశాన్ని 30 seconds. మనం వదులుకున్నాం అని చెప్పి ఒక బాధ తప్ప ప్లీజ్ ఏదో ఎవరినో విమర్శించాలి, అండ్ ఏదో ముందు చేయాలని చాలా ఆలోచన మాట్లాడుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సింధు జలాలకు సంబంధించి అయితే పాకిస్తాన్ ప్రస్తుతం రిక్వెస్ట్ చేస్తోంది అండ్ చూడాలి ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. అమర్నాథ్ గారు, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, రెహమాన్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, డిజన్ ఆగదు.